కంట్రోల్ చేయడానికి. సో ఓర్ని లేడు తెలుసా రోడ్డు మీద నేను తప్ప. వాసాబిలా వర్షం పడుతుంది వర్షముల్లో పండగ ఇలా సెట్ చేసుకొని ఇదైతే టైట్ చేసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిమైండర్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే పక్కా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇక్కడ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే పక్కా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. యూట్యూబ్లో మనకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసినాడు అనమాట, క్రూజ్ కంట్రోల్ ఎట్లా యూస్ చేయాలని కామెంట్ చేసిండు. సో జనరల్గా క్రూజ్ కంట్రోల్ అనేది మెయిన్గా మనము కార్లలో చూస్తుంటాం. అదే మెథడ్ని మనకు బైక్స్లలో కూడా తీసుకొచ్చిండ్రు. లైక్ ట్రయంఫ్లో కానీ BMW కానీ రీసెంట్గా KTM బైక్స్లలో కూడా తీసుకొచ్చిండ్రు. లైక్ డ్యూక్ 390కి క్రూజ్ కంట్రోల్ కూడా తీసుకొచ్చారు. సో ఓల్డ్ 390కి లేవు అనమాట క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్కి అయితే క్రూజ్ కంట్రోల్ ఉంది. సో కన్యాకుమారి రైడ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తీసుకెళ్ళి యూజ్ చేసిన అనమాట. సడన్గా నాకు అప్పుడు ఆల్రెడీ ఆర్డర్ చేసినా రాకపోతే లేట్ అవుతుందని మా ఫ్రెండ్ తీసుకెళ్ళిన. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఖాళీ రోడ్స్లో అయితే మాత్రం. ఒక వితిన్ 4 monthsలో మళ్ళీ లదాఖ్ రైడ్ అయితే ప్లాన్ చేసిన. సో లదాఖ్ రైడ్ ప్లాన్ చేయగానే ఆర్డర్ చేసేసినప్పుడు లదాఖ్ రైడ్కి యూజ్ అవుతుందని. మీరు అందరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ వద్దు పాయింట్కి రా అంటారు కదా, వెర్ ఇస్ ది క్రూజ్ కంట్రోల్ అని అడుగుతారు కదా. సో 1 minute చూపిస్తా. లేడీస్ అండ్ జెంటల్మెన్, సత్తూరు మహేష్ గౌడ్ ప్రెజెంటింగ్ యూ రైట్ టెక్ క్రూజ్ కంట్రోల్. నేను వాడేదైతే ఇదే అనమాట, రైట్ టెక్ క్రూజ్ కంట్రోల్ టూల్ అనమాట. ఇది మేడ్ ఇన్ ఇండియా. మన ఫౌండేషన్కి చూపిద్దాం అనుకున్న టైం దొరకలేదు. సో డామినర్కి చూపిద్దాం అనుకుంటే దానికి కొంచెం ప్రాబ్లం ఉంది. అదేంటనేది మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్కడ పెట్టాలంటే రైట్ సైడ్ అయితే యాక్సిలేటర్ నాబ్ దగ్గర అయితే పెట్టాలి. కొంచెం తెలివి ఉన్న లెఫ్ట్ సైడ్ కూడా పెడతారు, లెఫ్ట్ సైడ్ పెట్టకండి, జస్ట్ జోకింగ్. ఇలా ఉంటుంది కదా యాక్సిలేటర్ నాబ్కి, ఇలా సెట్ చేసుకొని ఇదైతే టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ అయితే అస్సలు చేయకండి. ఇట్లా ప్లే లేదు కదా, ఒక 2 steps ఇట్లా డౌన్ చేసుకోవాలి అంతే. ఇట్లా ప్లే ఉండడానికి ఇంత టైట్ మాత్రమే ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా అయితే ఉండొద్దు. సో ఇట్లా సెట్ చేసినప్పుడు ఇట్లా రావాలన్నమాట. సో సెట్ అయిపోయింది కదా, క్రూజ్ కంట్రోల్ అయితే సెట్ అయిపోయింది చూడండి ఇప్పుడు. సో ట్రాఫిక్లో కూడా యూజ్ చేయొచ్చు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ట్రాఫిక్లో కూడా యూజ్ చేస్తున్నా. సో మీరు ఫస్ట్ అయితే హైవేస్లో ట్రై చేయండి, ఎంటీ రోడ్స్ ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి. ఖాళీ రోడ్స్ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఉంది కదా లివర్స్ టైప్ ఉంటుంది. సో ఈ లివర్ని ఇట్లా పుష్ చేయాలి. పుష్ చేసి యాక్సిలేటర్ నాబ్ అనేది వదిలేసేయాలి. చూస్తున్నారు కదా, ఇగో అప్పీల్ ఉంది కరెక్ట్ టైంకి. ఇగో ఇంకా కొంచెము స్పీడ్ యాక్సిలేటర్ పెంచేసిన. సో ఇట్లా పెట్టేసి, సో నేను 33కి సెట్ చేసిన స్పీడు. కొంచెం అప్పీల్ ఎక్కేటప్పుడు కొంచెం స్పీడ్ తక్కువ అయినా సరే కంటిన్యూ 33 స్పీడ్ తోటి అయితే బండి అయితే వెళ్తుంది చూడండి. నేను అసలు యాక్సిలేటరే వేయట్లేదు, అదంతలకు అదే ఆటోమేటిక్ అయితే ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసింది. చూస్తున్నారు కదా, ఇంత ట్రాఫిక్లో కూడా నేను యాక్సిలేటర్ వేయకుండా బండి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు సడన్గా ఈ కార్ కూడా సడన్గా బ్రేక్ వేసిన అనుకో, ఏం లేదు రిటర్న్ యాక్సిలేటర్ ఇట్లా ఇవ్వచ్చు. లదాఖ్ రైడ్లో అయితే మాత్రం ఈ క్రూజ్ కంట్రోల్ని చాలా అంటే చాలా మంచిగా అయితే యూజ్ చేసుకున్నా. అండ్ ఎంటీ రోడ్స్లో ఉన్నప్పుడు అయితే అద్దరిపోయింది అసలుకు. నేను హ్యాండిల్ వదిలేసి 2 చేతులు కట్టుకొని మంచి పాటలు పాడుకుంటా ఆల్మోస్ట్ ఒక 5 kilometers అయితే అట్లనే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. ఒకసారి అయితే వీడియో చూడండి, వీడియో చూసి ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వస్తే మాత్రం మీకు నేనైతే నా తరపు నుంచి మంచి రోడ్ అయితే వేపిస్తున్నా, ఓకేనా. అమ్మయ్య, ఇంతసేపు కష్టపడ్డ తర్వాత ఇంతే చూడండి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో కష్టాలే ఉంటాయి, దేంట్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, స్టడీస్లో అయినా సరే, ఎనీథింగ్ జర్నీలో అయినా సరే, దేంట్లో అయినా సరే ఫస్ట్ కష్టాలు ఉంటాయి. కష్టాలు అయిన తర్వాత కష్టాలు దాటుకొని వెళ్ళిన తర్వాత ఇంకా మిగతావన్నీ దొరికేవి సుఖాలే. నేనేంటి ఏదో మోటివేషన్ క్లాస్ ఇస్తున్నా అనుకుంటున్నారు కదా, ఆరామ్సే 60కి క్రూజింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నా ఆరామ్సే. కొత్త రోడ్డు మన కోసం వేసినట్టున్నది. లేడు తెలుసా రోడ్డు మీద నేను తప్ప. వాసాబిలా వర్షం పడుతుంది వర్షముల్లో పండగ. అప్పుడప్పుడు ఇట్లా చిల్లు కావాలి. ఇంకా ఏం చేస్తాం, అంత హార్ష్ రోడ్లో వచ్చిన తర్వాత తప్పదు ఇలాంటివి. అసలు క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తెలుసా నాకు. వాసాబిలా వర్షం పడుతుంది వర్షముల్లో పండగ, దీనక్క పండగ. అప్పుడప్పుడు ఇట్లా చిల్లు కావాలి. ఇంకా ఏం చేస్తాం,
అంత హార్ష్ రోడ్లో వచ్చిన తర్వాత తప్పదు ఇలాంటివి. అసలు క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తెలుసా నాకు. మంచి రోడ్ ఉన్న కాడైతే అమ్మ యావరేజ్గా మనకు మంచి స్పీడ్ వస్తుంది. అబ్బా బాబా బాబా నా మనసును కంట్రోల్ చేయడానికి. సో ఓర్ని అంకుల్ నన్ను భయపెట్టానుగా. ఏమంకుల్ అడ్డున్నాడు. చాలా రోజుల తర్వాత కెమెరా పెట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఇన్ని అడ్డంకులు, ఇంత ట్రాఫిక్ జామ్ అంటే జనాలు మనం వాళ్ళు అనుకున్నప్పుడు వస్తారులేండి, మనం కావాలనుకున్నప్పుడు రారు కదా వాళ్ళు. ఎక్కువగా మీరు ట్రై చేస్తుంటే వస్తుంటుంది అనమాట. ఇక ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ సెట్ చేసినాం అనుకో, ఒకవేళ యాక్సిలేటర్ రిటర్న్ రాలేదనుకో, ఈ యాక్సిలేటర్ నాబ్ను గట్టిగా పట్టుకొని ఇక దీన్ని ఇట్లా ప్రెస్ చేసి సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నార్మల్ అనమాట ఇది న్యూట్రల్. సో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలంటే దీన్ని ఇట్లా ముందుకి పుష్ చేయాలి. 40కి స్పీడ్ సెట్ చేశారు, డౌన్లో ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది. సో క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయాలంటే ఇట్లా రిటర్న్ అంటే అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది క్రూజ్ కంట్రోల్. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో హైవేస్లో వెళ్ళినప్పుడు మంచిగా ఇట్లా క్రూజ్ కంట్రోల్కి లిమిట్ సెట్ చేసుకొని ఒక 40 లేకపోతే మీకు మంచి బండి అనుకో 100 అట్లా క్రూజ్ చేసుకుంటా ఇట్లా చేతులుగా 2 చేతులు ఇట్లా జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువగా ట్రై చేయకండి. సో బాగా డైలీ యూస్ చేస్తుంటే మీకు అనేది వస్తుంటుంది అనమాట ఐడియా. మన డామినర్ 400 కిందకి రాదంటే ఇట్లా ఉంటుంది కదా థ్రాటలో, ఇట్లా ఫిక్స్ చేసినప్పుడు ఇది ఉంది కదా, ఇగో ఇది అనేది ఎగ్జాక్ట్లీ అయితే అడ్డం వస్తుంది. సో అందుకని నేను డామినర్కి చూపించకుండా పల్సర్కి అయితే చూపిస్తున్నా. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రూజ్ కంట్రోల్ మీద మీ ఒపీనియన్ ఏందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఈ టూల్ పేరు వచ్చేసి రైట్ టెక్ క్రూజ్ కంట్రోల్ అనమాట. ఇది అమెజాన్లో మనకు అరౌండ్ 500 రూపీస్కి అయితే దొరుకుతుంది అనమాట. సో ఎవరికన్నా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి, చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జాగ్రత్తగా యూజ్ చేయాలి, చాలా డేంజర్ అనమాట ఇదైతే మాత్రం. సిటీలో అయితే అస్సలు ట్రై చేయకండి. నేను ఆల్రెడీ యూజ్ చేసినా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా వాడాలి ఏందనేది, కాబట్టి నేను సిటీలో యూజ్ చేసిన. మీరైతే ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే మాత్రం 30-40 స్పీడ్ పెట్టి ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక 70-80-100కి అట్లా అయితే క్రూజ్ కంట్రోల్ అయితే సెట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.